వేకు వాక్యము వైకపోవడి కొరకై ఉదయకాల సమయంలో మొదటి వృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకుంటున్న ధ్యానిస్తున్న భాగము దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎన్ అర్జెంట్ కమిషన్ టు సాల్మన్ ఫ్రమ్ డేవిడ్. ఎంతో అత్యవసరంగా ఈ పని నువ్వు చేయాలి అని ఇక్కడ దావీదు సొలొమోనుకి గుర్తు చేస్తున్నాడు. నువ్వు చేసే పని ఎలాంటిది? ప్రియులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దావీదు సొలొమోను ఎవరికి పోలికగా ఉన్నారంటే, దావీదు తండ్రి అయిన దేవునికి పోలికగా ఉంటే సొలొమోను నీకు నాకు పోలికగా ఉన్నాడు. దేవుడు తన పని చేయటానికి మనల్ని కోరుకున్నాడు, మనం ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ మాట మనం చూస్తాము. ఇదిన దేవుడు ఈ సంవత్సరం నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఒకసారి ఆలోచించు. దేవుడి నుంచి నువ్వెన్నో కోరుకుంటున్నావు, కానీ దేవుని కోరిక ఏంటని ఏ రోజైనా ఆలోచించావా? దేవుడు మన కోరికలు తీర్చడం గొప్ప విషయం కాదు, కానీ దేవుని కోరికలు తీర్చడం అది చాలా గొప్ప విషయం. దేవుని కోరికలు అందరూ తీర్చలేరు. నువ్వు తీర్చడం ద్వారా నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. ఎమర్జెన్సీ ఛార్జ్, నువ్వు ఇది వెంటనే చేయాల్సిందే. ఏదో పెద్దోడైన తర్వాత చేస్తాను అని వాయిదాకు వేయటానికి వీల్లేదు అంటున్నాడు. ఇదినే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీదే ఈ వాగ్దానం. దేవుడు నిన్ను కోరుకున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ధైర్యం వహించి పని జరిగించు. ఎలాంటి పని ఇది అని చూస్తే బైబిల్లో పని గురించి చాలా విషయాలు రాయబడతా వచ్చాయి. ఇది మంచి పని, రెండవది ఇది గొప్ప పని, మూడవది ఇది శ్రేష్టమైన పని, నాలుగవది ఇది దొడ్డ పని, ఐదవది ఇది ఆత్మీయమైన పని, ఆరవది ఇది ప్రభువు పని, ఏడవది ఇది పరలోకపు పని. ఈ పనిని నువ్వు ఎలా చేస్తున్నావు? దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ దావీదు ద్వారా సొలొమోనుకు అప్పగించబడుతున్న 7 బాధ్యతలు మనం చూస్తున్నాం. 7 విషయాలు. దేవుడు ఏదో సరదాగా వాగ్దానం ఇవ్వడు. ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నీ ద్వారా నెరవేర్చబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటం ద్వారా మనకి ఎంత ఫలం ఉంటుందో దేవునికి కూడా అంతే మహిమ ఉంటుంది. ఇక్కడ 7 విషయాలు దేవుడు రీకలెక్ట్ చేసుకోమంటున్నాడు. మొట్టమొదట డివైన్ కాల్. దేవుడు నిన్ను పిలిచాడు, ఈ విషయం మర్చిపోవద్దు. ఆయన మళ్ళీ పిలిచే దేవుడు కాదు. ఒకసారి 2 సార్లు పిలుస్తాడు. అది నువ్వు గమనించలేదంటే నష్టపోయేది నువ్వే, దేవుడు కాదు. ఇది మొట్టమొదటిది. రెండవది ఇది డివైన్ కమాండ్మెంట్. ఇది భక్తి కలిగిన దైవికమైన ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మనుషుల నుంచి రాలేదు, దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆజ్ఞను అతిక్రమించకూడదు. మూడవది డివైన్ కాన్ఫిడెన్స్. ఎంతో దైవికమైన నిబద్ధత కావాలి, అది నువ్వు చూపించగలగాలి. నాలుగవది డివైన్ కరేజ్. దైవికమైన ధైర్యం కావాలి. దేవుని పని చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు పిరికితనంగా ఎప్పుడూ కూడా చేయకూడదు. నాలుగవది ఇట్స్ ఎ డివైన్ కమిషన్. ఇది దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆరవది చూస్తే ఇట్స్ ఎ డివైన్ కన్స్ట్రక్షన్. ఇది దైవికమైన నిర్మాణం. అందులో ఏడవది డివైన్ కంట్రిబ్యూషన్. నువ్వు కూడా ఆత్మీయంగా పాలు పొందాలి. ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఉంచాడంటే, నీకు వాగ్దానం ఇచ్చాడంటే, నీ కొరకు చేస్తానంటున్న ఈ 7 విషయాలు దయచేసి జీవితంలో మర్చిపోవద్దు. ఆ 7 డీసీలు ఏంటంటే 7 DCs. ఫస్ట్ DC
డివైన్ కాల్, రెండవది డివైన్ కమాండ్మెంట్, మూడవది డివైన్ కాన్ఫిడెన్స్, నాలుగవది డివైన్ కరేజ్, ఐదవది డివైన్ కమిషన్, ఆరవది డివైన్ కన్స్ట్రక్షన్ మరియు ఏడవది డివైన్ కంట్రిబ్యూషన్. నీ పరిచర్య, నీ పని, నీ పాలు దేవునిలో ఎలా ఉంటుంది? దైవికమైన రీతిగా పాలు పొందు, ఎంతో దీవించబడతావు. దేవుని పని నువ్వు చెయ్యి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడు, దేవుడు నీ పనులన్నీ సఫలం చేస్తాడు. దేవుని పని చేయని ఏ వ్యక్తి జీవితంలో కూడా పనులు ప్రారంభమవ్వవు, అవి కొనసాగుతూ రావు. కాబట్టి దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మర్చిపోవద్దు. దేని కొరకు కోరుకున్నాడు, ఏ పని చేయించాలని కోరుకున్నాడు, ఏ పరిచర్య చేయించాలని కోరుకున్నాడు, ఎక్కడికి పంపించాలని కోరుకున్నాడో ఇది ఒక్కసారి ఆలోచించి ధైర్యం వహించి పని జరిగించు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ప్రభు నీకు అలాగూ సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్ మేలుకొలుపు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి తండ్రి, ఎన్ అర్జెన్సీ కాల్ టు హీ సన్ సాల్మన్ అంటూ మేము చూస్తూ వచ్చాం. దావీదు ఎంతో మరి తండ్రి అప్పటికప్పుడు కూడా మరి ఎలాగైనా సరే తను ఆ పని చేయాలని తన కుమారుడికి నొక్కి చెప్తున్నాడు ప్రభువా. అంత మాత్రమే కాదు, తన కుమారుణ్ణి దైవికమైన ధైర్యంతో సిద్ధపరుస్తున్నాడు. హృదయపూర్వక నాయకత్వం, భక్తికి సంబంధించిన పిలుపు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభువా, మేము కూడా చాలాసార్లు దేవుని పని చేయటానికి ముందుకు రాని వారంగా ఉంటున్నాం. ఈ విషయాల్లో పశ్చాత్తాపడుతున్నాం. ఈ సంవత్సరంలో నీ పనిలో మేము ఉండటానికి, నీ పని చేయగలగటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని నీ పనుల కొరకు ఏర్పరచుకొని నీ పనులు జరిగిస్తూ వారి పనులు సఫలం చేస్తూ మీరు మహిమ పొందుతూ రమ్మని మా కోరుకున్న మా దేవా మీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను కోరుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని మాట ఎంతగా ప్రభువా మా పని, మా బాధ్యతను గుర్తు చేస్తుండగా మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించిన